హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావా టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పాలి. బీబీఎల్లో ఫస్ట్ మ్యాచ్ అనేది మనమైతే వచ్చాం. బీబీఎల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మొత్తం మీద బీబీఎల్ పూర్తి అనాలిసిస్ అనేది చెప్పబోతున్నాను. చిన్న అప్పుడప్పుడు బ్రేక్స్ అనేది వస్తాయి, కానీ ప్రతి మ్యాచ్ కూడా అనాలిసిస్ రూపంలో ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటాను. మరి ఖచ్చితంగా సరే, మరి ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోకి 100 లైక్స్ అనేది కంపల్సరీ కావాలి. 100 లైక్స్ అనేది ఖచ్చితంగా చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోకి 100 లైక్స్ అనేది లక్ష్యంగా నేనైతే పెడుతున్నాను. 100 లైక్స్ పెట్టండి. అందరికి కూడా షేరప్ అయితే చేయండి. షేరప్ చేస్తే అందరికి కూడా ఈ వీడియో అయితే వెళ్ళద్ది. అయితే కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది వెళ్తే ఖచ్చితంగా సరే అక్కడైతే డ్రీమ్ లెవెల్ అనేది అయితే ఉంటుంది. అక్కడ డ్రీమ్ లెవెల్ అనేది వెళ్తే చాలా మంచిది. మీకు అవసరమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. మరి మొత్తం మీద అక్కడ కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫాలో అప్ అయితే అవ్వండి. ఫాలో అప్ అయితే ఎప్పటికప్పుడు మీకు మరి నోటిఫికేషన్స్ అనేది వస్తూనే ఉంటాయి. మీకు కూడా తెలుస్తుంది. మీకు నచ్చితే దానికి ఆప్షన్స్ అనేది వెళ్తారు. డ్రీమ్ లెవెల్ లేదంటే లేదు. మరి మొత్తం మీద బీబీఎల్ గురించి అయితే మన అనాలిసిస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మ్యాచ్ అనేది మరి పెద్ద స్కాచెస్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్. మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా మంచి అడ్వాంటేజ్గానే మనం చెప్పచ్చు. ఇద్దరిద్దరు కూడా మరి పెద్ద స్కాచెస్ అయితే చాలా మరి కప్పులు అనేది గెలిచింది. మరి ఇక్కడైతే మరి మెల్బోర్న్ స్టార్ అయితే ఒకసారి అయితే గెలిచిందని మనం చెప్పాలి. మరి మొత్తం మీద ఎక్కడ జరుగుతుంది, ఏమిటి జరుగుతుందంటే పెద్ద స్కాచ్లోనైతే జరుగుతున్నారు, పెత్తలోనైతే జరుగుతుందని మనం అయితే భావించాలి. మరి టచ్ పిచ్ ఎలా ఉండబోతుంది, ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారు. బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే ఖచ్చితంగా సరే ఇక్కడ నాకు తెలిసినంతవరకు కూడా 180, 90, 190 వరకు వచ్చిందంటే మరి చేజింగ్లో అయితే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి మొత్తం మీద మరి టాస్ అనేది ఎంత కీలకంగా ఉంటుంది అనేది మన అందరికి కూడా తెలిసిందే. అంత కీలకంగా మరి అయితే ఉండబోతుంది. యావరేజ్ స్కోరే 161గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ అయితే 142గా అయితే ఉంది. హైయెస్ట్ స్కోర్ అయితే 213గా అయితే ఉందనేది మనమైతే హెడ్ రికార్డ్ చూసుకున్నా. మరి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 4 సంవత్సరాల నుండి పెద్ద స్కాచ్ మీద గెలిచే ఓపుగా సహనం అనేది మరి మెల్బోర్న్ స్టార్స్ అనేది కోల్పోయింది. ఖచ్చితంగా సరే గెలాలి అనేది చూస్తుంది మెల్బోర్న్ స్టార్స్ అయితే. మరి ఇక్కడ రికార్డ్స్ అనేది అలాగే చెప్తున్నాయని చెప్పాలి. 22 మ్యాచ్లు అనేది జరిగితే 13 మ్యాచ్లు అనేది ఇక్కడ పెద్ద స్కాచెస్ అనేది గెలిస్తే మెల్బోర్న్ స్టార్స్ అనేది 9 మ్యాచ్లకే పరిమితమైంది అయింది అనేది మనం అయితే భావించాలి. మరి ఇలా చూసుకున్న హెడ్ రికార్డు చూసుకున్న పెద్ద స్కాచెస్ అనేది పైగానే ఉందని చెప్పొచ్చు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది పెద్ద స్కాచ్కే ఎక్కువగా ఉంది అనేది మనం అయితే భావించాలి. మొత్తం మీద ఇక్కడ జరిగిన మ్యాచ్లో కూడా టోటల్గా 2 మ్యాచ్ల్లోనే గెలిచిందనేది మనం చెప్పాలి. 8 మ్యాచ్ల్లో పెద్ద స్కాచెస్ అనేది పై చేయిగా మనమైతే ఉందని చెప్పచ్చు. అంటే హోమ్ అడ్వాంటేజ్లో అయితే మొత్తం మీద హోమ్ అడ్వాంటేజ్ కూడా మరి పెద్ద స్కాచ్కి ఎక్కువగా ఉంది. పెద్ద అనేది పిచ్ అనేది ఎంత అనుకూలంగా ఉంది అంటే ఈ పెద్ద స్కాచ్ అనేది మనం అందరూ కూడా మరి ఈ రికార్డ్స్ ద్వారా మనం అయితే చూసాం. అయితే మొత్తం మీద బలబాలలో మరి పెద్ద స్కాచెస్ బలం ఎలాగుందంటే పెద్ద స్కాచెస్ అనేది 2 పాయింట్లు అనేది మనం చెప్పాలి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా ఎక్సలెంట్గా మరి ఉందని చెప్పచ్చు. కానీ ఒకటేంటంటే సునీల్ గవాస్కర్, టోనీ భారత్ అండ్ మరి ఆస్ట్రేలియా జరుగుతుంది టెస్ట్ మ్యాచ్లో. మరి ఈ జట్టు అనేది ఇద్దరు అనేది కోల్పోని ఉన్నారు అనేది మనం చెప్పచ్చు. మాథ్యూస్ కానీ ఇంగ్లీష్ కానీ వీళ్ళిద్దరు కూడా కోల్పోని ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఆడకపోవచ్చు, టెస్ట్ అయినంత వరకు కూడా ఆడకపోవచ్చు అనేది నాకు మరి అనిపిస్తుంది. ఏమన్నా అప్పుడప్పుడు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉందనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఆస్ట్రేలియన్స్ ఎలా ఓట్ అనేది ఎలా భావిస్తుంది ఏమిటనేది చూడాలి. మరి ఇక్కడ ఎలా వ్యవహరిస్తారు ఏమిటనేది చూడాలి. ఇద్దరు లేని లోటు అనేది పెద్ద స్కాచెస్కి అనేది దెబ్బే అనేది అయితే మనం అయితే చూడాలి. మరి ఇక్కడైతే పెద్ద స్కాచెస్ జట్టు ఎలాగుందంటే ఇప్పుడైతే చాలా కుర్రోళ్ళతో సీనియర్తో సమానంగా ఉందిరా అనేది మనం అయితే భావించాలనేది మనం చెప్పచ్చు. అటు ఫెల్లింగ్ కానీ, ఆలిని కానీ, మరి కోన్లీ కానీ, మరి
అబస్టాన్ కానీ హంట్ కానీ ఇలా అందరూ కూడా బ్యాటింగ్లో అయితే పర్వాలేదురా అనేది అయితే మనం చెప్పచ్చు. ఫీల్డింగ్ అయితే ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే స్ట్రైక్ రేట్లో 155 అంటే 6లు కానీ 4లు కానీ ఎలాగుందంటే అలాగైతే ఉందని చెప్పచ్చు. కెయిన్లీ కూడా 145 మరి స్ట్రైక్ రేట్ బాగుందనేది మాత్రం ఇక్కడైతే చెప్పాలి. మరి అయితే అబస్టిన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పచ్చు. 127 పర్వాలేదు, ఎక్సలెంట్గా మరి ఉందరనేది మనం చెప్పచ్చు. ఇంగ్లీష్ అయితే దీనికి తోడే అయ్యాడు అంటే చాలా హార్డ్ హిట్టింగ్ అనేది కొట్టగలరు, మంచిగానే ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడైతే ఇంగ్లీష్ అయితే లేడు అనేది మనమైతే భావించాలి. హార్డీ బౌలింగ్లో కానీ అటు బ్యాటింగ్లో కానీ బాగానే పర్ఫార్మెన్స్ అనేది అయితే రాణించవచ్చు అనేది అయితే మనం చెప్పాలి. మరి ఇక్కడ మ్యాచెస్ ఉంటే మరి చాలా హార్డ్ హిట్టింగ్స్ అనేది కొట్టగలరు, లేని లోడ్ అనేది స్పష్టంగా అయితే ఇక్కడైతే మనం అయితే చెప్పగలం. మరి టర్నర్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సలెంట్గా మరి అయితే చెప్పాలి, బాగానే కొట్టగలరని చెప్పాలి, మరి హార్డ్ హిట్టింగ్స్ అనేది చేయగలని చెప్పాలి. కెప్టెన్సీ అంటే చాలా హార్డ్ హిట్టింగ్ అని మనం చెప్పాలి. ఈ కెప్టెన్సీలో చాలా వరకు కూడా కప్పులు అనేది అందించాడు అనేది మనం అందరికి కూడా తెలిసిందే. మరి ఇక్కడ బౌలింగ్లో చూసుకున్నా, బౌలింగ్లో టై కానీ, బ్రన్గ్రాఫ్ కానీ, రిచర్సన్ కానీ, మోరిన్స్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. కిల్లీ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి చెప్పాలి. మరి టై అయితే ఎక్కువగా రన్స్ అనేది ఇస్తాడు, రన్స్ అని ఇవ్వకపోతే చాలా వరకు కూడా వికెట్స్ అనేది తీయగలరు. మరి అటు డెత్ ఓవర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ మంచిగా వికెట్స్ అనేది తీయగలరు. 20 and 5 వికెట్స్ బెస్ట్ అనేది ఇక్కడైతే ఉందని చెప్పచ్చు. బ్రన్గ్రాఫ్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, 4 and 22 బెస్ట్ అనేది ఇక్కడైతే ఉందని చెప్పచ్చు. రిచర్సన్ అయితే రన్స్ అనేది ఎవడు ఎక్కువగా వికెట్స్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, కీలకమైన బౌలర్గానే మనం చెప్పాలి. ఇక్కడ మోరన్స్ కూడా అంతే 5 to 24. మరి ఇక్కడ కెన్లీ కూడా అంతే. మరి స్పిన్నర్ అంటే మరి అగర్ అయితే మంచి కీలకమైన స్పిన్నర్గానే మనం చెప్పచ్చు, కీలకమైన ఆటగాడుగా మనం చెప్పచ్చు. మరి 3 and 24 వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బెస్ట్గానే మనం చెప్పాలి. ఇక్కడ దానికి ఏమి తక్కువ కూడా లేరు అనేది మనం అయితే మరి చాలా చూసుకున్నా, అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి బ్యాటింగ్లో కానీ ఆల్రౌండర్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందరా అనేది అయితే మనం అయితే స్పష్టంగా మనం చెప్పాలి. మెల్బోర్న్ స్టార్స్ ఏంట్రా బలబలాలు ఏంట్రా అనేది మనం తెలుసుకుంటే చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. ఆల్రౌండర్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బలంగా ఉంది. బ్యాటింగ్లో అయితే కొంచెం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బకెట్ కానీ రోజ్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. వీళ్ళందరూ కూడా బాగుతారు కానీ కొంచెం అయితే కాస్త కంగారు పాటుగా మరి అయితే ఉంటుంది అని మనం చెప్పచ్చు. మరి ఆడతారు, లేకపోతే అవుట్ అయిపోతారు, అదైతే మనం చెప్పలేం. కానీ హార్డ్ హిట్టింగ్స్ అయితే చాలా వరకు కూడా ఉందరా అనేది మనం చెప్పచ్చు. బకెట్ అయితే 28 యావరేజ్గా ఉన్నా సరే మరి 3 హాఫ్ సెంచరీస్ అయితే కొట్టారని చెప్పచ్చు. రోజెస్ అయితే ఒక హాఫ్ సెంచరీ ఉన్నా సరే 123 యావరేజ్గా అయితే ఉందని చెప్పచ్చు. అబస్టాన్ అయితే 11 హాఫ్ సెంచరీలో ఉన్న 132 యావరేజ్గా అయితే ఉందని చెప్పచ్చు. మరి ఇక్కడ వర్క్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. 7 హాఫ్ సెంచరీలో ఉన్న 127 అయితే ఉంది అని చెప్పచ్చు. కరెక్ట్ అయితే కొత్త కుర్రోడు మరి ఎలా ఆడుతుంది ఏమిటని చూడాలి. అయితే ఆల్రౌండర్స్ అయితే ఇక్కడ అంటే వెబ్బర్ స్టార్ అయితే మరి ఆడతాడా లేకపోతే ఏమిటని చూడాలి. ఎందుకంటే బీజీటీలో అయితే ఉన్నాడు, మరి ఆస్ట్రేలియా బోర్డు ఎలా నిర్ణయిస్తుంది ఏమిటని చూడాలి. మ్యాక్స్ అయితే చూడక్కర్లేదు, హార్డ్ హిట్టింగ్స్. స్టోనీస్ అయితే కొత్తగా కెప్టెన్సీ అనేది అందుకున్నాడు, ఎలాగ ఆడతారు ఏమిటని చూడాలి, బాగానే చెప్పాలని చెప్పచ్చు. టామ్ కర్రన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ బాగానే హార్డ్ హిట్టింగ్స్ అనేది చేయగలరు. కీలకమైన మరి లాస్ట్ 4 ఓవర్లో మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్స్ అనేది చేయగల ప్లేయర్ కానీ మనం చెప్పచ్చు. మరి స్టోనీస్ తెలుసుకున్నా, మరి మ్యాక్స్వెల్ తెలుసుకున్నా సరే ఖచ్చితంగా సరే మరి హార్డ్ హిట్టింగ్స్ అనేది ఉండబోతుందని చెప్పచ్చు. ఈ స్టోనీస్ కానీ మరి మ్యాక్స్వెల్ కానీ ఎక్కువగా వేగంగా అవుట్ చేస్తే మాత్రం పెద్ద స్కాచెస్ విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అని మనం చెప్పచ్చు. బౌలింగ్లో కూడా పెయిన్ నిండి కానీ మీర్ నిండి కానీ మార్క్ థామ్సన్ నిండి కానీ వీళ్ళు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. సిడిల్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మనం చెప్పాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వీళ్ళందరూ కూడా మంచిగానే బౌలింగ్ కూడా వేయగలరని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు మార్క్ అయితే 4-33 బెస్ట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు. పేరు కూడా 3 and 35 కొంచెం అయితే చూసుకోవాలి. మరి బెస్ట్ కానీ యావరేజ్ కానీ కొంచెం బాగోలేదని చెప్పచ్చు. పోలాండ్ అయితే బీజేటీలో ఉన్నారు, ఇద్దరు కూడా టీంలో కూడా. మరి
ఇద్దరికి కూడా మరి వెబ్బర్ స్టార్ కానీ పోలాండ్ కానీ ఇక్కడ లేరు అనేది అయితే మనం చెప్పాలి. ఉండబోరు అనేది ఫస్ట్ మరి T20కి అయితే నాకైతే మరి అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి మెల్బోర్న్ స్టార్ అయితే కొంచెం బలంగా అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఇద్దరు బలవల్లలు ఈక్వల్గా మనం చూసుకుని ఈక్వల్గా అయితే ఉందని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా పెద్ద స్కాచెస్ గెలిచే ఛాన్స్ ఉంది అనేది అయితే నాకైతే మరి అనిపిస్తుంది. మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. బాయ్.